వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్. వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కనీసం ఆ 2 పథకాలైనా సరే, అమ్మఒడి, రైతు భరోసా అవి ఇవ్వండి. మరి మిగతా అంటే కొత్త పథకాలు ఒకసారి ఇవ్వాలి కాబట్టి రేపిస్తారు. నేను ఆ రోజు ఇప్పుడు ఎన్నికలైన తర్వాత వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడారు. ఆయన నోటిని 2 మాట్లాడినారు. ఒకటి డిఎస్సి గురించి, 2 ఓపీఎస్ గురించి, ఉద్యోగస్తు ఓపీఎస్ గురించి. ఓపీఎస్ వెంటనే చేసేస్తున్నారు. ఏది అది ఉద్యోగ సమస్య, అది మా రాజకీయ నాయకుల కంటే సరే వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. రద్దు అవసరం ఉందా, రద్దు అవసరం లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. మరి డిఎస్సిది ఆ రోజు 6,200 పోస్టుగా వచ్చి మేము వచ్చి నోటిఫికేషన్ ఇచ్చాం. అది రద్దు చేశారు. 16,000 అన్నారు. ఎప్పుడు డేటు వెన్ ప్రక్రియ ఎప్పటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది? నిన్నట్లోప్పుడే చూస్తే 16,000 ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి ఓ స్టేట్మెంట్లో ఓ పాసింగ్ ఇది ఇచ్చేయడం ఎట్లా బాబు అనుకున్నాను నేను. నా బుర్ర కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నానే లేకపోతే ఇంకెక్కడ ఉన్నానని. నేను మా పియ్యగా అడిగాను, ఇది ఏమైనా షెడ్యూల్ గట్టి వచ్చేసి డేట్ అనౌన్స్ చేద్దంటే, లేదండి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదండి, ఇంకా టెట్ జరగలేదండి, అది జరిగిన తర్వాత జరుగుతాయండి అన్నారు. సరే మేము నోటిఫికేషన్ ఇచ్చాము, రద్దు చేసా, టైం ఉంది, ఇంకా అవన్నీ చేస్తాము అంటే వేరు ఇచ్చేసాం. ఏంటి ఇచ్చాడు భాష? సరే అవన్నీ మళ్ళీ డైవర్షన్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డిస్కషన్లో ప్రధానంగా శ్రీవారికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద సరైన ఎంక్వైరీ జరగాలి. ఒక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ లేకపోతే హైకోర్టు ఆధ్వర్యంలో కానీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రపంచానికి సంబంధించిన అంశం కాబట్టి, ఇది భగవంతుడికి సంబంధించిన అంశం కాబట్టి అందరం ఆ దేవుని పట్ల అందరూ భక్తులతో ఉన్నాం కాబట్టి, మన మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి, ఇది ఒకరో ఇద్దరో రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు కాబట్టి దయచేసి జరగాలి. వాస్తవాలు తెలియాలి. ఒకవేళ తప్పు అయితే నిజమైతే శిక్షించబడాలి. తప్పు అయితే అన్ని వ్యక్తి వచ్చి మొత్తం రాష్ట్ర ప్రజానికానికి ఓపెన్గా దాని క్షమాపణ చెప్పాలి. ఇక రెండోసారి ఇంకో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు 100 రోజులు పరిపాలన దాని మీద అంశాల మీద వాటి మీద మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఏదండి పాలిటిక్స్ ఉందా అని అడుగుతాం. నేనేం చెప్తాను? ఎవరైనా రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాని మాట్లాడదు. తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇదిగో రిపోర్ట్లో వచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పినని, లేకపోతే నువ్వు తిరుపతి వెళ్తే బట్టి ఇది నాశకంగా ఉంది ఎందుకు జరిగిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు లేకపోతే మంత్రి హోదాలో వెళ్ళి దాన్ని మాట్లాడపర్లేదు. నువ్వు వేదిక ఏంటి? ఆ వేదిక 100 రోజుల పరిపాలన మీద రాజకీయ వేదిక. ఆ వేదిక మీద నువ్వు చేసిన కామెంట్స్ ఇది ఎక్కడిది? ధర్మైనది కోట్లాది మంది తాలూకు మనోభావాలతో ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది అది వేదిక? అది మాట్లాడడం వాళ్ళు ఆ మిత్రపక్షాలను ఆలోచించుకోమనండి. మేం కాదు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ మాట్లాడడం, దాని మీద పత్రికలు వచ్చి పుంకాలు రాయడం. ఏం మెసేజ్ వెళ్తుంది ఈ దేశంలో? సార్ నేనుగో వాళ్ళకి సంబంధం లేదు ఏంటి, ఏదో నందిని వచ్చి ఏదో పరిశుభ్రత నందిని వచ్చినా, తమిళనాడు కంపెనీ వచ్చినా, లేదు ఉత్తరప్రదేశ్ కంపెనీ వచ్చినా, టీటీడీ మాత్రం కంపెనీ పేరులే చూడవు. వాళ్ళు ఆ టెస్టింగు ఆ రిపోర్ట్లు వాడి మీద ఆధారపడి ఉంటాయి. ఆ టెస్టింగ్లో పాస్ అవ్వాలా. నాది హెరిటేజ్ కదా, నా ముఖ్యమంత్రి కంపెనీ కదా అంటే టీటీడీ తీసుకోదు.
సార్ నేను అంటుంది నేషనల్ డైరీ చెప్పిందని కానీ లేకపోతే ఈవో చెప్తున్న మాటలు కానీ నేనేం దేన్ని కూడా డినై చేయట్లేదు. దాన్ని వాడారా లేదా, రిజెక్ట్ చేశారా లేదా? ఇవాళ ఇందాక ఈవో ఏం చెప్పాడు? ఇలాంటి మా తాలూకా రిపోర్ట్లో కానీ ఇది యానిమల్ ఫేట్ కానీ లేదు విజువల్ ఫేట్ కానీ వస్తే దాన్ని రిజెక్ట్ చేసాము అని చెప్పాడు లేదా? గత ప్రభుత్వాల్లో వచ్చి ఈ గత ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారా లేదా? అంత ముందున్న ప్రభుత్వంలో 14 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారా లేదా? మొన్న ఈ 3 నెలల్లో 4 ట్యాంకర్ని రిజెక్ట్ చేశారా లేదా? అదే నాకేం తెలుస్తుంది? అది వచ్చండి రిజెక్ట్ చేయాలంటే ఆ స్టాండర్డ్స్కి లేకపోతే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీ ఇచ్చిన నామ్స్ ఏవైతే ఉంటాయో, స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో, నాట్ ఓన్లీ నెయ్య మధ్యాహ్న భోజన పథకంకి ఒక ఐటెంని మనం వచ్చి ఏదో కొంటాం, లేదు రూపాయి కిలో బియ్యానికి వచ్చి మనం మిల్లెట్ తీసుకుంటాం. ఆ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తారా ఎఫ్సీఐ కూడా? ఆ నామ్స్ లేకపోతే అందులో పవిత్రమైన ఆ భగవంతుడి దగ్గర ప్రసాదానికి భగవంతుడికి సంబంధించి ఇంకా ఎంతో కీన్గా ఉంటారు. అందుకే ఎక్కువగా దాని మీద మనం చర్చలో పోయి దీన్ని మనకు కొంత హాఫ్ నాలెడ్జ్తో మీకు కానీ నాకు కానీ, నేనేమి దీంట్లో మేధావిని కాదు, మీరేం మేధావిని కాదు, మన హాఫ్ నాలెడ్జ్తో ప్రజల్ని మనం వచ్చి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకి వాళ్ళు అంబిక్యూటీ క్రియేట్ చేయకూడదు. అది నా తాలూకా సజెషన్, నా అమ్మల రిక్వెస్ట్ అది. సార్ ప్రధాన రమణ దీక్షలు ఆరోపణ చేస్తున్నాడు. రమణ దీక్ష ఆరోపణ ఎంక్వైరీ ఏం చేశాడు? ఎన్నప్పుడు ఒక నిజంగా అయ్యిందనుకో, నిజం అబద్ధం పక్కన పెడితే ఆయన ఎప్పుడైనా నోరు చేరాలి కదా. రమణ దీక్ష అది అలవాటు ఆయన తాలూకా ట్రాక్ తీసుకుంటే. ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు మాట్లాడుతుంటారు వారి మీద నాకు చాలా గౌరవం, నాకు చాలా సన్నిహితులు కూడా. కానీ తప్పది ఏం బాబు? జ్యుడిషియల్ డిమాండ్ చేస్తున్న నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఏదైనా ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే తొట్టు సరిపాం, కదిమిన వ్యక్తి వచ్చి ఏ చిన్న వ్యక్తి కాదు, మాట్లాడిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. దాని మీద మళ్ళీ నిన్న మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి గారు చిన్న వ్యక్తులు కాదు, ఇద్దరు, ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు మాజీ ముఖ్యమంత్రి. ఈ చర్చ అనేది సమంజసం కాదు. అది నా తాలూకా అభిప్రాయం. ఒక ఎల్ఓపిగా నా తాలూకా అభిప్రాయం, మా ప్రజాప్రతినిధులు అందరి తాలూకా అభిప్రాయం. మా రవీంద్రబాబు కానీ, రవిబాబుది కానీ, లేకపోతే మా రమణ్ కుమార్, మా మేయర్ గారిది కానీ, మా జడ్పీ చైర్మన్ కానీ, మా ఎమ్మెల్సీ గారి కళ్యాణ్ గారిది కానీ, మా అందరి తాలూకా అభిప్రాయం అది. అందుకే ఈ జాయింట్ ప్రెస్ మీట్ పెట్టాం.